తెలంగాణ తల్లి విగ్రహం ఎట్లుండాలి అనే ముచ్చట మీద తెగని పంచాయతీ నడుస్తుంది కదా. కారు పార్టీ వాళ్ళు తయారు చేయించిన విగ్రహం దొరసాని లెక్కుందని, నగలు నట్ర పెట్టి రాచరికం అవుపడేటట్టు తయారు చేయించిరని అస్తం పాటోళ్ళు పంచాది పెట్టి అసలు విగ్రహం వద్దే వద్దు, అసలు తెలంగాణ తల్లి ఎట్లుండాలో మేము చూపిస్తాం అని కొత్త తెలంగాణ తల్లి విగ్రహం చేపిస్తుర్రు. ఇక ఎల్లుండి కొత్త సెక్రటరేట్ ముంగట విగ్రహం ఓపెనింగ్ కూడా తయారైంది. అయితే ఓపెనింగ్ చేసేదాకా విగ్రహం ఎట్లుంటుంది అనేది ఎవ్వరికి తెలియకుండా కవర్లు కప్పి సస్పెన్స్ పెట్టించిర్రు. ఇగో గిట్లనే ఉంటదట అధికార హస్తం పాటోలు చేపించిన కొత్త తెలంగాణ తల్లి విగ్రహం. ఇగో ఇదేనట తెలంగాణ సెక్రటేరియట్ ముంగట సర్కారోళ్ళు నిలబెడుతున్న కొత్త తెలంగాణ తల్లి విగ్రహం. కుడి చేత్తోటి దీవనార్తులు పెట్టినట్టు ఎడమ చేతిలో జొన్న, మొక్కజొన్న, సజ్జ, వరి, రాగి కంకులను పట్టుకొని రూపాయి బిల్లంతా బొట్టు పెట్టుకొని బంగారు రంగు అంచున్న ఆకుపచ్చ కాటన్ చీరే, పచ్చటి గాజులు, మెడల గంటి, ఓ రెండు సన్న నెక్లెసులతోటి తెలంగాణ సాంప్రదాయపు స్త్రీమూర్తి లెక్క, సబ్బండ వర్గాల ప్రజల ఆకాంక్షల స్ఫూర్తి లెక్క, భరతమాత ముద్దుబిడ్డ లెక్క, తెలంగాణ భావితరాల విశ్వాస స్ఫూర్తి లెక్క, పోరాట స్ఫూర్తిని తెలవజెప్పే మాతృమూర్తి లెక్క ఉంటదట. ఇక కాళ్ళ కింద అమరవీరుల ఉద్యమ పిడికిళ్ల గుర్తుతోటి పీఠం పెట్టిర్రు. ఇది కొత్తదట. మరి మున్పటి విగ్రహం ఎట్లుండేనంటే రాచరికపు హావభావాలతోటి పైసగల్లోళ్ళ ఇండ్ల నగలు దిగేసుకున్నట్టు నెత్తిల కిరీటం పెట్టుకొని లచ్చిన దేవత లెక్క ఉండేనట. అసలు తెలంగాణ ఆడిబిడ్డలు ఎవరన్నా బతుకమ్మను తొంట చేతితో ఎత్తుకుంటారా అని అంటున్నారు. ఒక అందుకు చూస్తే ఈ కొత్త విగ్రహానికి పాత విగ్రహానికి జమీన్ ఆస్మాన్ ఫరకే అవపడుతుంది. ఇక ఈ కొత్త విగ్రహం ఓపెనింగ్ ప్రోగ్రామ్ కు దగ్గరుండి అన్ని ఏర్పాట్లు పూర్తి చేయించిండు సీఎం రేవంత్ సారు. అయితే మేం చేపించినమన్న కడుపు మంట పెట్టుకొని మా మార్కు గాని రావద్దని కుట్రతోనే ఇట్లా చేస్తున్నారు ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అంటారు కారు పార్టీ వాళ్ళు. కొత్త విగ్రహం నిజంగా ఇట్లనే ఉండేది ఉంటే మాత్రం కాంగ్రెస్ పార్టీ వాళ్ళ చెయ్యి గుర్తును చూపెడుతున్నట్టే అవుపడుతుందట ఆ తల్లి కుడి చెయ్యి. ఇక తెలంగాణ తల్లి అంటే నెరీగింత బీదరికంలో బతికేటామె లెక్క చూపెడతారా? మన రాష్ట్రం అంత దరిద్రంలో ఉందా? అసలు ఈ విగ్రహం తెలంగాణ తల్లిదా, ఛత్తీస్గఢ్ మాతారిదా, కాంగ్రెస్ తల్లిదా అని కూడా అంటుండు కారు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సార్కి. ఇట్లా రేవంత్ రెడ్డి గారు ప్రతిష్ఠిస్తున్నది తెలంగాణ తల్లి లేకపోతే కాంగ్రెస్ తల్లి ఎవరు అనేది ఇంతవరకు ఎవరికి తెలియదు. తెలంగాణ తల్లి రూపం ఎందుకు మారుస్తున్నారు, మార్చవలసిన అవసరం ఏముంది అంటే ఇక ప్రభుత్వాలను మారిన ప్రతిసారి లోగోలు మారాలి, ప్రభుత్వాలు మారిన ప్రతిసారి నెంబర్ ప్లేట్లు మారాలి, విగ్రహాలు మారాలి, అన్నీ మారాలా? ఇది పద్ధత? కన్నడ మాత విగ్రహం ఉన్నది మార్చాలా? ఇదేమి కుసంస్కారమైన కురుసబుద్ధి? అయితే గమ్మత్ ఏంటంటే మునుపటి తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఇప్పటి కొత్త తెలంగాణ తల్లి విగ్రహాన్ని రెండింటిని డిజైన్ చేసింది ఒక్కరేనట. అంటే ఎవరు ఎట్లా కోరుకుంటే అట్లా చేసిచ్చినట్టుండు ఆ సార్ కూడా. ఇటు సర్కారోళ్ళు ఎల్లుండి కొత్త తెలంగాణ తల్లి ఓపెనింగ్ ప్రోగ్రాం పెట్టే యాళ్ళకే మునుపటి తెలంగాణ తల్లి విగ్రహాన్ని మళ్ళీ ఆవిష్కరిస్తారట కారు పాటోళ్ళు కూడా. విగ్రహం రూపురేఖల మీద ఇంకెన్ని రాజకీయాలు నడుస్తాయో గానీ రాష్ట్రం వచ్చి 11 ఏళ్ళు కావస్తున్నా ఇంకా పేర్లు విగ్రహాల కాడనే పొద్దుబట్టే. రోజు రోజు ఇంత రాష్ట్రమేమో అప్పుల పాలు కాబట్టే. వాళ్ళు చేసింది బాగలేదని వీళ్ళు చేసిందాన్ని జడగొడుతున్నారు వాళ్ళు. ఇక ఇట్లయితే అప్పులు తీరినట్టే, రాష్ట్రం అభివృద్ధి సాధించి ముంగడ పడ్డట్టే అని ఫీల్ అవుతున్నారట కామన్ పబ్లిక్ అంతా. మరిగా తెలంగాణ పబ్లిక్ మైండ్లల్లా పాత సర్కారుల తెలంగాణ తల్లి తిష్టేస్తుందో, కొత్త సర్కారుల తెలంగాణ తల్లి స్థానం సంపాదిస్తుందో, లేకుంటే ఎవరికి దోచినట్టు వాళ్ళు ఓ రూపాన్ని తయారు చేసుకుని ఊహించుకుంటారో మరి.